నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అమెరికా వెళ్ళినా ఆయన ఉన్న దగ్గరికి వెళ్తే ఇండియాలో ఉన్న ఫీలింగు అక్కడ కలుగుతుంది. చౌదరి గారు చెప్పినట్టు మనం అక్కడ ఆయన దగ్గరలో ఉంటే అమెరికాలో ఉన్నట్టుండదు, ఇండియాలో ఉన్నట్టుండదు. ఇప్పుడు ఈయన ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా, పార్టీకి మనందరికీ కూడా ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తారు. జయరాం అంటే అందరికీ ఎంత అభిమానం. ఇవాళ వేదిక మీద ఉన్న, వేదిక ముందు ఉన్న వాళ్ళందరినీ తెలిసింది. సముచిత వ్యక్తికి సముచిత స్థానం ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ నేను ఇప్పుడే చౌదరి గారితో చూస్తున్నాను. చాలా నాకు సన్నిహితుడు కాబట్టి మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలన్నాను. కానీ ఆయన అది కూడా మైక్ అది మంచినా, అది ఓకే ఓకే. చాలా సంతోషం. చాలా కన్నుల పండుగగా జరిగింది. జయరాం సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారిని కూడా ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను క్లుప్తంగా. అందరికీ నమస్కారాలు. జయరాం గారు నాకు కుటుంబ సమేతులు. ఎందుకంటే వాళ్ళ నాన్న భాస్కరరావు గారు నేను కలిసి సహచర శాసనసభ్యుడిగా ఉండేవాళ్ళని. భాస్కరరావు గారి కాంగ్రెస్ అయినా, నేను తెలుగుదేశం అయినా, భాస్కరరావు గారు నా భార్యని సొంత కూతురులో చూసుకునేవారు. అలాంటి భాస్కరరావు గారి కుమారుడు మరి జయరాం గారు చాలామంది చాలా చెప్పచ్చు. కానీ అమెరికాలో ముఖ్యంగా మా వెలమ జాతి ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఆయన సొంత కుటుంబంగా అక్కడ వెలమలకి ఏ ప్రాబ్లం వచ్చినా జయరాం గారు ఆదుకున్నట్టు నా కుటుంబం అంతా అమెరికాలో ఉన్నారు. నా కూతుర్లు, అల్లుళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. అందరినీ కూడా ఎంతో ఆదరించిన జయరాం గారు ఇదే రూపంలో ఒక సన్మానం అయింది శాన్ ఫ్రాన్సిస్కోలో. అక్కడ 100 మంది దాటి ఉండడం చాలా కష్టమట. నా అదృష్టశాత్తు నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అమెరికా చరిత్రలో ఒక హాల్లో 4-5 వేల మంది మించి 5 గవర్నర్లతో కోమటి జయరాం గారికి అక్కడ సన్మానం జరిగిందంటే అమెరికాలో ఎంత సేవ చేశారో తెలుగువారికి కానీ మన బంధువులకు కానీ అది నేను జీవితంలో మర్చిపోలేను.